హాయ్ స్టూడెంట్స్, ఈరోజు ఈ ఎంసెట్లో సీక్వెన్స్ అండ్ సిరీస్ మీద మనం కాన్సెప్ట్ అండ్ సమ్స్, ఇంపార్టెంట్ సమ్స్ మనం చేయబోతున్నాం. ఓకే, ఫస్ట్ స్టార్ట్ చేస్తుంది ఏపీ, దాంట్లో ఉండే ఫార్ములా. సో చాలామంది మన ఛానల్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ఒక్క మార్క్ మనకు వస్తే దాని తాలూకు వాల్యూ 5000 ర్యాంక్. ఓకే, ఎగ్జామ్స్ దగ్గరగా వస్తున్నాయి. డెఫినెట్గా ఒక్క మార్క్ అయినా మీకు ఎడిషనల్గా ఈ వీడియో వల్ల ఒక్క మార్క్ మీకు పెరిగినా ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే, సో మన కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతున్నాం. ఫార్ములాలు చెప్తున్నాను. ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫార్ములా. ఫస్ట్ ఫార్ములా చూడండి, టిఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. టిఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఏ అంటే ఫస్ట్ టర్మ్, డి అంటే కామన్ డిఫరెన్స్. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 2a ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఇక్కడ ఎస్ఎన్ అని n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్. ఏ అంటే ఫస్ట్ టర్మ్, ఎల్ అంటే లాస్ట్ టర్మ్ అంటారు. అలాగే నెక్స్ట్ ఏ కామా బి కామా సి ఆర్ ఇన్ ఏపీ అంటే 2b ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి. ఫస్ట్ సమ్, ద కండిషన్ ఫర్ ద రూట్స్ x³ మైనస్ bx² ప్లస్ cx మైనస్ d ఈక్వల్ టు 0 ఆర్ ఇన్ ఏపీ. ఇది ఏపీ మే 2024లో పడింది. ఇక్కడ వాడు క్యూబ్ ఇచ్చాడు కాబట్టి 3 రూట్స్ ఉంటాయి. ఆ రూట్స్ ఏ మైనస్ డి, ఏ ప్లస్ డి. సమ్ ఆఫ్ ది రూట్స్ కలిపితే ఇక్కడ చూడండి, మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ బి. ఏ మైనస్ డి ప్లస్ ఏ ప్లస్ డి, డి క్యాన్సిల్. 3a ఈజ్ ఈక్వల్ టు బి అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు b/3 వచ్చింది. అంటే ఏమవుతుంది, ఏ అనేది ఒక రూట్ అవుతుంది. ఈ వచ్చిన ఈక్వేషన్లో అంటే మీకు ఏపీలో ఎప్పుడైనా సమ్ ఇచ్చడం అనుకోండి, మీరు ఎప్పుడు సమ్ ఆఫ్ ది రూట్సే కట్టండి. ఓకే, ఈ వాల్యూ చూడండి. సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఇక్కడ ఏ వాల్యూ ఉంది, 1 ఉంది అంటే మైనస్ ఆఫ్ మైనస్ బి బై 1. ఓకే, ఒకవేళ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అని అనుకోండి, ఈ వాల్యూ బై ఏ. ఓకే, అంటే ఏ వాల్యూ మనకి b/3 వచ్చింది. ఇది తీసుకెళ్ళి ఈక్వేషన్ ఇందులో వేసేయండి. దేర్ ఫోర్ b/3 హోల్ క్యూబ్ మైనస్ బి ఇంటూ b/3 హోల్ స్క్వేర్ ప్లస్ సి ఇంటూ b/3 మైనస్ డి. దీన్ని సింప్లిఫై చేసుకుంటే మీకు ఈ వాల్యూ వస్తుంది. 9bc ఈజ్ ఈక్వల్ 2b³ ప్లస్ 27d. ఎల్సిఎం కట్టుకొని చేస్తారు. ఓకే, నెక్స్ట్ సమ్ నెంబర్ 2. ఇఫ్ f tends to R to R is defined by f of x plus y is equal to f of x plus f of y for all x comma y belongs to R. f of 1 is equal to 7. Then sigma r equal to 1 to n f of r. ఈ సమ్ చూడండి, 2 సార్లు తెలంగాణలో 2021లో పడింది, ఏపీలో 2023లో పడింది. సేమ్ సమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ x ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు 1 పెట్టుకుంటే ఇది f of 2 ఈజ్ ఈక్వల్ టు f of 1 ప్లస్ 1 అంటే f of 1 ఎంత అండి, 7. 7 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 14 అయింది. నెక్స్ట్ f of 3 అండి, అంటే f of 2 ప్లస్ f of 1. ఈ కండిషన్ ప్రకారంగా f of x ప్లస్ f of y అంటే f of 2 ప్లస్ f of 1 అంటే 21 వచ్చింది. అలా సో ఆన్ అయిపోతే f of r అంటే 7r అవుతుంది. చూడండి ఇక్కడ 14, 21 అలాగ వస్తుంది అనమాట, 7r. దేర్ ఫోర్ సిగ్మా 7r ఈక్వల్ టు 1 to n r అంటే ఫార్ములా ఏంటండి, n into n plus 1/2. This is the formula, 7 into n plus 1/2. Next, sum number 3. Sigma r equal to 1 to 39 fr if f maps to r to r is defined as f of x plus y equal to f of x plus f of y for all xy belongs to r and f of 1 is equal to 7. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ సెకండ్ సమ్ ఈ సమ్ ఒకటే. ఇది ఏపీ సెప్టెంబర్లో 2020లో పడింది, సేమ్ సమ్. ఇక్కడ మనం చేసినట్టుగా పైదాకా చేసుకున్న తర్వాత ఇక్కడ 7 సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to 39 ఆర్, ఇక్కడ దాకా సేమ్, ఏ మార్పులు లేవు. అంటే 1 ప్లస్ 2 ప్లస్ ఇక్కడ దీన్ని సిగ్మా అంటాడు, సమ్మేషన్ అంటే కలపడం. 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ సో ఆన్ 39 అంటే ఫార్ములా n into n plus 1/2. n ప్లస్ 39 వేసుకుంటే 39 n plus 1 అంటే 40. 2 1 జా 2 20 జా. దేర్ ఫోర్ 7 into 39 into 20. ఆన్సర్ 5460. నెక్స్ట్ సమ్ నెంబర్ 4. ఇఫ్ ద రూట్స్ ఆఫ్ x³ ప్లస్ ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 ఆర్ ఇన్ ఏపీ విత్ కామన్ డిఫరెన్స్ 1. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ రూట్స్ 3 ఉన్నాయి కాబట్టి రూట్స్ a మైనస్ డి, ఏ ప్లస్ డి. వాడు ఇక్కడ కామన్ డిఫరెన్స్ 1 ఇచ్చాడు. దేర్ ఫోర్ ఇక్కడ మీరు క్యూ అని తీసుకున్నాను, క్యూ మైనస్ 1, క్యూ ప్లస్ 1. ఇప్పుడు మీకు ఏపీలో వస్తే సమ్ ఆఫ్ ది రూట్స్ చేయండి, జీపీలో వస్తే ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ కట్టండి. సమ్ ఆఫ్ ది రూట్స్ క్యూ మైనస్ 1 ప్లస్ క్యూ ప్లస్ 1 1 కొట్టాను. 3q ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి, ఇది మైనస్ ఏ అంటే ఇక్కడ ప్లస్ కదండి. దేర్ ఫోర్ ఈ వాల్యూ మనం తీసుకున్నప్పుడు ఎలా రాసుకుంటామంటే ఫార్ములా ప్రకారంగా ఈ వాల్యూ
బై ఈ వాల్యూ. ఓకే, ఇది మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్. ఓకే, ఇక్కడ చూడండి ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి కానీ ఇస్తే సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే మైనస్ బి బై ఏ. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఇక్కడ చూడండి. ఓకే, అలాగా. దేర్ఫోర్ 1 క్యాన్సిల్, 3q ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ వచ్చింది. నెక్స్ట్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ టూ టేకింగ్ ఎట్ ఏ టైం. అంటే ఈ 3 రూట్స్లోంచి 2 రూట్స్ని ఒక్కొక్కసారి తీసుకొని వాటిని కలిపితే, అంటే ఫస్ట్ ఈ 2 రూట్స్ ప్రొడక్ట్ చేసి ప్లస్ అంటే q ఇంటూ క్యూ ప్లస్ 1 ప్లస్ q మైనస్ 1 ఇంటూ క్యూ ప్లస్ 1 చేస్తే నెక్స్ట్ వాల్యూ అండి. ఇది నెక్స్ట్ వాల్యూ. ఇది సమ్ ఆఫ్ ది రూట్స్ ఫస్ట్ది. ఇది సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది 2 రూట్స్ ఎట్ ఏ టైం. ఇది ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్, మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, దేర్ఫోర్ మనకు వచ్చిన వాల్యూ చెక్ చేసుకుంటే ఇక్కడ క్యూ క్యాన్సిల్ అయింది. 3q² మైనస్ 1 ఈజ్ ఈక్వల్ బి. తర్వాత ది ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే q ఇంటూ క్యూ మైనస్ 1 ఇంటూ క్యూ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ వచ్చింది. సబ్స్టిట్యూట్ q² వాల్యూ వచ్చింది 3. ఈ q² వాల్యూ మనకు వచ్చింది. ఇక్కడ ఎలా చేసుకుంటున్నామంటే చూడండి. దేర్ఫోర్ ఇక్కడ మనం చేసుకుంటున్నప్పుడు 3q² ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ 1, q² ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ 1/3. ఇది q² వాల్యూ. ఓకే, బి ప్లస్ 1/3 మైనస్ 1 ఇక్కడ వేస్తున్నాం అనమాట. ఈ ప్లేస్లో వేస్తున్నాం. q² మైనస్ q1, q² మైనస్ 1 ఇంటూ క్యూ ఈజ్ ఈక్వల్ మైనస్ ఈ ప్లేస్లో q² అంటే ఈ వాల్యూ వేసాను మైనస్ 1. q అంటే ఇక్కడ చూడండి, q అంటే మైనస్ a/3. ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి. దేర్ఫోర్ b ప్లస్ 1 మైనస్ 3/3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ a/3 ఇంటూ సి. ఈ రెండు క్యాన్సిల్. దేర్ఫోర్ b మైనస్ 2/3 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ సి. ఓకే, 3 3 జా 9 కదండి. దేర్ఫోర్ b మైనస్ 2 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 9c. ఇది ఏపీ సమ్స్. జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఫార్ములే. ఫస్ట్ tn ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1. ఏ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు కామన్ రేషియో అండి. కామన్ రేషియో. నెక్స్ట్ Sn ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ n బై 1 మైనస్ ఆర్ వేర్ ఆర్ లెస్ దెన్ 1. ఏ ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1 బై ఆర్ మైనస్ 1 వేర్ ఆర్ గ్రేటర్ దెన్ 1. ఎస్ ఇన్ఫినిటీ ఏ బై 1 మైనస్ ఆర్. ఈ ఫార్ములా ఎక్కువసార్లు వాడతామండి. ఓకే, ఏ కామా బి కామా సి ఆర్ ఇన్ జీపీ అయితే b² ఈజ్ ఈక్వల్ టు ఏసీ. ఎప్పుడైనా మీకు హార్మోనిక్ ప్రోగ్రెషన్ ఇచ్చాడు అనుకోండి, ఇది రెసిప్రోకల్ ఆఫ్ ఏపీ అండి. ఓకే, హార్మోనిక్ ప్రోగ్రెషన్ కానీ సంసిస్తే రెసిప్రోకల్ ఆఫ్ ఏపీ, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సమ్ నెంబర్ 5. ఇఫ్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ x³ మైనస్ 13x² ప్లస్ kx మైనస్ 27 ఈక్వల్ టు 0 ఆర్ ఇన్ జీపీ దెన్ k ఈక్వల్ టు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏపీలో ఏ సమ్స్ ఇచ్చినా సమ్ ఆఫ్ ది రూట్స్ కట్టండి, జీపీలో ఏ సమ్ ఇచ్చినా ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ కట్టండి. దేర్ఫోర్ రూట్స్ a బై ఆర్ ఏఆర్. ఫస్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ కడుతున్నాం. a బై ఆర్ ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ 27. ఓకే, మీకు ఆల్రెడీ గుర్తుపెట్టుకోండి ఒక సింపుల్ ax² ప్లస్ bx ప్లస్ ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d ఇచ్చాడు. దీనికి సమ్ ఆఫ్ ది రూట్స్ సపోజ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ b బై ఏ. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ d బై ఏ. ఓకే, సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది 2 రూట్స్ ఎట్ ఏ టైం అంటే ఇది c బై ఏ. ఓకే, నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ తీసుకున్నాము. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ తీసుకున్న తర్వాత మనకు వచ్చిన వాల్యూ అక్కడ వేసుకున్నాం అనుకోండి, దట్ ఈజ్ ఈక్వల్ టు చూడండి ఒకసారి ఏ బై ఆర్ ఏ ఇంటూ ఏఆర్ ఈజ్ ఈక్వల్ 27. ఆర్ క్యాన్సిల్. a³ ఈజ్ ఈక్వల్ 27, ఏ ఈజ్ ఈక్వల్ 3. నెక్స్ట్ సమ్ ఆఫ్ ది రూట్స్ ఏ బై ఆర్ ప్లస్ ఏ ప్లస్ ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 13. దేర్ఫోర్ ఏ ప్లస్లో 3 వేసింది. 3 బై ఆర్ ప్లస్ 3 ప్లస్ 3r ఈజ్ ఈక్వల్ 13. దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఆర్ ఈజ్ ఈక్వల్ 3, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1/3. ఏకి వాల్యూ వచ్చింది, డైరెక్ట్గా మనకు k కావాలి కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ ఇందులో వేసేయండి. ఏ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఇందులో వేసేయండి. ఓకే, దేర్ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు వేసుకుంటే 3³ మైనస్ 13 ఇంటూ 3² ప్లస్ k ఇంటూ 3 మైనస్ 27 ఈక్వల్ టు 0. ఇక్కడ 3³ అంటే 27 క్యాన్సిల్. దేర్ఫోర్ 3k ఈజ్ ఈక్వల్ 13 ఇంటూ 9, 3 1 జా 3 3 జా. దేర్ఫోర్ k ఈజ్ ఈక్వల్ 39 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ సమ్ నెంబర్ 6. ఇఫ్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ x³ మైనస్ 7x² ప్లస్ 14x మైనస్ 8 ఈక్వల్ టు 0 ఆర్ ఇన్ జీపీ, ద డిఫరెన్స్ బిట్వీన్ ద లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ రూట్స్. ఫస్ట్ రూట్స్ ఈక్వేషన్ ఏ బై ఆర్ ఏఆర్, లెట్స్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ మనకు తెలిసిందే కదండి.
మైనస్ ఆఫ్ మైనస్ అంటే 8, ఆర్ క్యాన్సిల్, ఏ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 8, ఏ ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది రూట్స్ a by r plus a plus ar that is equal to 7. ఈ వాల్యూ వేసుకుంటే ఈక్వేషన్ r is equal to 1/2, r is equal to, therefore a by r comma a comma ar roots 4 to 1 వచ్చాయి. వాట్ డిఫరెన్స్ బిట్వీన్ ద లార్జెస్ట్ రూట్ ఎంత అండి 4, స్మాలెస్ట్ రూట్ 1, 4 minus 1 is equal to 3. ఇక్కడ టైం ప్రాబ్లం వల్ల కొంత క్యాలిక్యులేషన్ పార్ట్ నేను వదులుతున్నాను, మీరు ఒకసారి చూడండి. ఓకే, అంతేకాకుండా మీకు ఈ నెక్స్ట్ ఏ టాపిక్ కావాలో మీరు నాకు కామెంట్ చేసి పెట్టండి, డెఫినెట్గా చేసి పెడతాను. నెక్స్ట్ సమ్ నెంబర్ 7. The harmonic mean of two numbers is minus 8/5 and their geometric mean is 2. The quadratic equation whose roots are twice those numbers is. చాలా సింపుల్ సమ్ అండి. 2 numbers a, b అనుకోండి. వాడేమంటున్నాడు జామెట్రిక్ మీన్ అన్నాడు. జామెట్రిక్ మీన్ అంటే g² is equal to ab, గుర్తుందా? therefore root ab is equal to వాడు 2 ఇచ్చాడు. జామెట్రిక్ మీన్ 2 స్క్వేరింగ్ చేసుకుంటే ab is equal to 4. హార్మోనిక్ మీన్ అంటే 2ab by a plus b. ఓకే, చాలా సింపుల్ అండి. అర్థమెటిక్ మీన్ అంటే b ఈజ్ ఈక్వల్ టు a plus b by 2 అండి. జామెట్రిక్ మీన్ అంటే రూట్ ab, హార్మోనిక్ మీన్ అంటే 2ab by a plus b. హార్మోనిక్ మీన్ మైనస్ 8/5 ఇచ్చాడు. దేర్ ఫోర్ ab వాల్యూ ఇందులో వేసేయండి. దేర్ ఫోర్ a plus b మనకు వచ్చింది. వాడేమంటున్నాడు హియర్ ద రూట్స్ ఆర్ ట్వైస్ ద నెంబర్స్, అంటే a కామా b కామా కానీ రూట్స్ అనుకుంటే అవి ట్వైస్ ద నెంబర్స్ అన్నాడు. 2a into 2b, 4ab, that is equal to 4 into 4 is equal to 16 వచ్చింది. 2a plus 2b, 2 into a plus b, అంటే ఇక్కడ ఏ 2ని కామన్ తీసాం, a1 ప్లస్లో 5 పెట్టండి, దట్ ఈస్ ఈక్వల్ టు -10. ఈక్వేషన్ ఏంటండి x² మైనస్ ఆఫ్ -10x plus 16. ఓకే, దేర్ ఫోర్ ఆన్సర్ x² plus 10x plus 16. సమ్ నెంబర్ 8 మే 2024లో పడింది. 1 minus 2/3 plus 2 into 4 by 3 into 6 minus 2 into 4 into 6 by 3 into 6 into 9 so on infinity. చాలా సింపుల్ సమ్, ఇది s ఇన్ఫినిటీ gp అండి. 1 minus 2/3 హోల్ స్క్వేర్ మైనస్ 2/3 హోల్ క్యూబ్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఇది జీపీలో ఉంది. ఫార్ములా s ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు a by 1 minus r, a అంటే 1, r అంటే minus 2/3. దేర్ ఫోర్ 1 by 1 plus 2/3 దట్ ఈస్ ఈక్వల్ 3/5. నెక్స్ట్ సమ్, ఫర్ ఆల్ n belongs to n, 1 by 2 into 5 plus 1 by 5 into 8 so on, 1 by 3n minus 2 into 1 by 3n plus 2. ఇటువంటి సమ్స్ ఇస్తే సింపుల్ అండి. ఒక ఫార్ములా ఉంది, అది చెప్తాను చూడండి. 1 by 2 into 5 అంటే 2కి 5కి డిఫరెన్స్ 3 అండి. 1 by 3, 1 by 2 minus 1 by 5 రాయండి. 5కి 2కి మధ్య డిఫరెన్స్ 3, దేర్ ఫోర్ 1 by 3 రాయండి. 1 by 2 minus 1 by 5 అంటే 5 minus 2, 3 by ఈ వాల్యూ. అలాగే 1 by 5 into 8, 1 by 3 into ఈ వాల్యూ. ట్రిక్ ఏంటంటే 1 by డిఫరెన్స్ ఇంటూ 1 by ఫస్ట్ టర్మ్ మైనస్ 1 by లాస్ట్ టర్మ్. ఓకే, ఫస్ట్ టర్మ్ అంత ఇక్కడ 1/2 రాసేయండి. లాస్ట్ టర్మ్ ఎంత 1 by 3n plus 2, 1 by 3n plus 2 రాసేయండి. డిఫరెన్స్ ఎంత 1/3 రాసేయండి. దేర్ ఫోర్ 1 by 3n plus 2 minus 2 by 3 into 2 into 3n plus 2, 2 cancel. దేర్ ఫోర్ n by 6n plus 4. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.